ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ ఎన్నికల కమిషన్ కూడా మరి తెలియజేస్తున్నాం. ఈ రోజున సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబడిందో వారికి కూడా మా విన్నపం ఏమంటే తిరుపతి నగరం నుంచే ప్రారంభం కావాలి. ఈ ఓట్ల ప్రక్రియలో ఉన్నటువంటి అవకతవకలన్నీ కూడా దాన్ని ప్రారంభించాలంటే తప్పకుండా కలిగినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి పాదాల చెందుతున్నటువంటి తిరుపతి నగరంలో ధర్మంగా ఎలక్షన్లు జరగాలి, సత్యమేవ జయతే, నిజమే గెలవాలనే ఒక నినాదంతో ఈ ఎన్నికల ప్రక్రియ జరగాలని, ఈ దొంగ ఓట్లను తొలగించాలని మా ప్రధాన డిమాండ్. మరి ఈ రోజున ఏమి కావాలన్నా కూడా, ఏ సంక్షేమ కార్యక్రమం కావాలన్నా కూడా ప్రతి ఒక్క పౌరుడికి ఆధార్ కార్డు అనుసంధానం చేస్తున్నాం. అటువంటి అనుసంధానం చేయబడినటువంటి ఆధార్ కార్డును మరి ఏదైతే ఓటు హక్కు ఉందో, ఏదైతే మన ప్రజా హక్కు ఉందో, మరి ఆ హక్కును వినియోగించుకోవడానికి ఆధార్ కార్డును కూడా అనుసంధానం చేస్తేనే మరి ఈ ప్రక్రియ సజావుగా జరుగుతుంది. ఈ దొంగ ఓట్ల ప్రక్రియ అనేది తిరుపతి నగరంలో మనం చూస్తూనే ఉన్నాం. ఏ ఎన్నిక జరిగినా ఇక్కడ దొంగ ఓట్ల కేంద్రంగా, దొంగ ఓట్ల తయారీగా ఎవరైతే ఓటరు ఉన్నారో వారిని ఓటు వేయని విధంగా కూడా ఈ భూమన అభినయ్ రెడ్డి కానివ్వండి, కరుణాకర్ రెడ్డి కానివ్వండి, మరి వారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు. కాబట్టి తిరుపతి నగరం నుంచే ఈ ఓటర్ కార్డు అనుసంధానం ఆధార్ కార్డుతో లింక్ చేసి తిరుపతిని ఒక ప్రయోగాత్మకంగా ఇక్కడి నుంచే ప్రారంభించి దాని యొక్క రిజల్ట్స్ చూసి మరి ఎన్నికల కమిషన్ వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఓట్ల దొంగలు పడ్డారో దాన్ని కాపాడి ఆ ఓట్ల దొంగలు ఏదైతే చేర్పించారో ఆ ఓటర్లన్నింటినీ కూడా తొలగించాలని తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న చూస్తే చిత్తూరు పార్లమెంట్కి సంబంధించి అధ్యక్షులు నాని గారు అమరనిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఏ విధంగా ఆడ కవ్వింపు చర్యలకు పోయి ఏ విధంగా ఓటర్లు తొలగించమంటే దొంగ ఓట్లు తొలగిస్తామని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. ఈ విధంగా కవ్వింపు చర్యలు ఇక్కడ తిరుపతిలో చూస్తే ప్రతి డివిజన్లో కూడా 100 ఓట్ల పైన సుమారు 40,000 ఓట్లని, దొంగ ఓట్లని, డూప్లికేట్ ఓట్లని తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో చేర్చారు. వాటన్నిటిని కూడా తొలగించాలని పదే విజ్ఞప్తి చేసినా ఇంతవరకు చర్యలు లేవు. ఈరోజు ఏదైతే ఐడి కార్డులు పోస్టల్ ద్వారా వేలాది ఐడి కార్డులు పంపిణీ చేశారు, కానీ దాంట్లో 10% కూడా హౌసెస్ లేవు. 90% ఉన్న ఐడి కార్డులు ఎవరి చేతిలో ఉన్నాయి? ఆ ఐడి కార్డులు, దొంగ ఐడి కార్డులంతా ఎవరి చేతికి వెళ్ళాలో ఇప్పుడు అధికారులకు సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.